దీపు గారు ఏంటి మొత్తం లెక్కలేస్తున్నట్టున్నారు? అవును, కొత్త కారు కొందామని. ఓకే. డిసెంబర్లో ఆఫర్లు అవి ఉంటాయి కదా, ఓకే. అందుకని లెక్కలు అవి రాసుకుంటున్నాను, ఎప్పుడు కొందాము ఏం కొందాము అని. ప్లాన్ చేసుకుంటున్నారా? ఉమ్, డిసెంబర్లో ఫిక్స్ అయిపోయారా? ఆ, ఎందుకు ఆఫర్స్ ఉంటాయనా? ఉమ్. ఓకే, వెరీ గుడ్. దీపు గారు లాగా మీరు ఆలోచిస్తున్నట్లయితే కనుక ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. డిసెంబర్ మంత్లో మీరు కూడా కార్లను పర్చేస్ చేయాలనుకుంటున్నారా? నవంబర్ లేదా డిసెంబర్ మంత్లో ఎవరైతే కార్లను పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఒక గుడ్ న్యూస్ ఉంటుంది, ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. బెనిఫిట్స్ అని చెప్పేసి వస్తాయి, ఆఫర్స్ అని చెప్పేసి ఉంటాయి, ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుంది, ఇన్సూరెన్స్ పైన ఆఫర్స్ ఇస్తూ ఉంటున్నారు. అదేవిధంగా ఎక్స్షోరూమ్ పైన కూడా ఒక 20,000 నుంచి 30,000 రూపీస్ ఆఫర్స్ ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారండి అని చెప్పేసి అయితే మీకు షోరూమ్ వాళ్ళైతే రకరకాలుగా అయితే చెప్పచ్చు. బట్ కస్టమర్ అన్నవారు ఆలోచించాల్సింది ఏంటి అంటే నవంబర్ డిసెంబర్లో ఉన్న ఆఫర్స్ జనవరిలో కూడా మీకు ఉంటాయన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. జనవరి ఫిబ్రవరిలో కూడా సేమ్ ఆఫర్స్ అయితే మీకు అక్కడ కూడా మీకు ఉంటాయండి. సో దట్ మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే డిసెంబర్ నవంబర్లో కనుక మీరు వెహికల్ని పర్చేస్ చేసినట్టయితే 2024 రైట్ నా ఇప్పుడు మనకు రన్ అవుతుంది, 2024 అవుతుంది. నెక్స్ట్ మీరు వెహికల్ని సేల్ చేయాలనుకున్నప్పుడు రీసేల్ వాల్యూ పైన గట్టిగా ఇంపాక్ట్ పడుతుంది అన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే 2024 వెహికల్కి 2025 వెహికల్కి ఖచ్చితంగా మనకు సేల్ చేసేప్పుడు దానిపైన ప్రైస్ వేరియేషన్, డిప్రిషియేషన్ వేరియేషన్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. సో దట్ మీరు కనుక వెహికల్ తీసుకోవాలనుకోండి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఈ 8 మంత్స్లో అయితే మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చండి. ఈ 4 మంత్స్లో నేను ఎందుకు వద్దంటున్నాను అంటే ఆ వెహికల్ యొక్క వాల్యూ అని చెప్పేసి పడిపోతుంది. అండ్ నేను ఆగస్ట్ని కూడా ఎందుకు యాడ్ చేశానంటే ఈ ఆగస్ట్ మంత్లో మనకు ఫేస్ లిఫ్ట్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి ఫేస్ లిఫ్ట్ వస్తాయి అండ్ న్యూ జనరేషన్స్ వస్తుంటాయి కాబట్టి ఈ మంత్ని అయితే యాడ్ చేయడం చెప్పేసి జరిగింది. అలా కాకుండా నవంబర్ డిసెంబర్లో కనుక మీరు పర్చేస్ చేస్తే ఆ ఇంపాక్ట్ అనేది అంటే నెక్స్ట్ టైం మీరు కార్ని సేల్ చేయాలనుకుంటున్నప్పుడు మాత్రం ఎప్పుడైతే మీరు వెహికల్ సేల్ చేస్తారో దానికి సంబంధించిన డిప్రిషియేషన్ వాల్యూ అని చెప్పేసి మాత్రం చాలా పడిపోతుంది అన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. అదేవిధంగా నవంబర్ డిసెంబర్ మంత్స్లో ఎవరైతే కార్స్ను పర్చేస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయడం ద్వారా వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన వారు కూడా అవుతారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆమ్లెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.